యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. వైదేహి, ఏమైందమ్మా? ఏమైందమ్మా? చేయి కాలిందేంటి? అది ఏం లేదమ్మా. అసలు నిన్నిక్కడికి ఎవరు రమ్మన్నారమ్మా? అమ్మా, ఎలా ఉందమ్మా? పర్వాలేదమ్మా. ఏం బాబు, కావాలంటే చంపేయండి, ఈ పని మాత్రం చేయనంటున్నావు? అంత కష్టమైన పని ఏముంది ఇక్కడ? వంట చేయడమే కదా, చేయకపోతే ఎలా? అలా చెప్పండి అమ్మా. రాత్రి నుంచి ఎంత చెప్తున్నా చెయ్యను చెయ్యను అని మొండికేస్తున్నాడు. ఇంతకు ముందు మిమ్మల్ని ఎక్కడో చూశానే. నిన్ను కూడా ఎక్కడో చూసినట్టే ఉంది. వంటలు చేసుకునే వాళ్ళం కదండి. ఏ పెళ్లి ఫంక్షన్లోనో మమ్మల్ని ఎక్కడో చూసుంటారు. అక్కడ కాదు, ఇంకెక్కడో. అమ్మా, నీకెక్కడైనా చూసినట్టు అనిపిస్తుందా? ఎక్కడ చూసుంటావులే, ముందు నీ కాలం చేసంగా చూడు. అమ్మా, వెన్న రాసావు కదా, వంటేం లేదమ్మా. మీ అల్లుడికి అత్తయ్య వాళ్ళకి చెప్పొద్దు, వాళ్ళు మళ్ళీ కంగారు పడతారు. పాపం, ఆ పెద్ద ఆవిడ నీ మేలు కోరి చెప్తుంది కదా బాబు. ఏ పని చెప్పినా కాంతనకుండా చెయ్యి. సరే, నువ్వు రామ్మా. నువ్వు ఎవరికైతే అన్యాయం చేస్తున్నానని బాధపడిపోతున్నావో అదే నిన్ను చెయ్యమని చెప్తోంది. అంటే సగం పాపం పోయినట్టే. ఇంకేం ఆలోచించకుండా చేసే. చాలా మంచి మనసున్న మనిషిలా ఉందంటే అలా చేయటం అన్యాయం. ఇంకా నిన్ను బతిమాలి ఒప్పించే ఓపిక నాకు లేదు. కాసేపట్లో శంకుస్థాపన. ఏదో ఒకటి చేసి వైదేహిని సైట్ చేస్తా. గెటప్ మార్చుకోవడానికి రెడీగా ఉండు. హలో అమ్మా, నేను ఇక్కడే ఉన్నాను. సరే సరే. ఫోన్ ఎక్కడుంచు కౌసల్య? అది మా పిన్ని ఫోన్ చేసిందండి. ఈరోజు ఇక్కడ ఫంక్షన్కి రమ్మని కబురు పెట్టాం కదా, ఏదో పని పడింది, రావట్లేదని ఫోన్ చేసింది. పని పడితే ఎవరు మాత్రం ఏం చేస్తారులే కౌసల్య, చూద్దాం. ఎవరితోనూ అంత టెన్షన్గా మాట్లాడి వాళ్ళ పిన్ని ఫోన్ చేసిందంటుందేంటి? పిన్నితో అయితే అంత టెన్షన్గా ఎందుకు మాట్లాడతారు?
ఎక్కడికి వెళ్తున్నారు అత్తయ్య? ఇంత టెన్షన్ పడుతున్నారేంటి? అమ్మా, ఎవరితను అత్తయ్యని అమ్మ అని పిలుస్తున్నాడేంటి? ఇలా దొంగచాటుగా అమ్మ అని పిలాల్సి వస్తుందేంటమ్మా? దేవాన్స్ లాగా, లక్కీ లాగా అందరి ముందు అమ్మ అని పిలిచే అదృష్టం ఇక ఈ జన్మకు నాకు లేనట్టే కదమ్మా. ముక్కు ముఖం తెలియని ఆడవాళ్ళని కూడా అమ్మ అని పిలవచ్చు. కానీ నన్ను కన్న తల్లిని అమ్మ అని పిలిచే అదృష్టం నాకు లేకుండా పోయిందేంటమ్మా? ఇతను అత్తయ్య కన్న కొడుక, మరిలా దొంగచాటుగా కలవాల్సిన అవసరం ఏంటి? చెప్పమ్మా, నిన్ను అమ్మ అని పిలిచే అదృష్టం ఎప్పుడు? ఎందుకురా? ఎందుకు ఈ చచ్చిన పావుని ఇంకా చంపాలని చూస్తున్నావు? అమ్మా అని పిలవలేక నువ్వు ఎంత నరకం అనుభవిస్తున్నావో, నీతో ఆ పిలుపుకి నోచుకోలేక నీకన్నా 1,00,000 రెట్లు నరకం అనుభవిస్తున్నాను. ఏమాత్రం ఈ నిజం బయటపడ్డా ఈ కుటుంబం పరువు మొత్తం మట్ట కలిసిపోతుంది. ఈ కుటుంబం పరువు నిలబెడతానని ప్రమాణం చేసి ఈ ఇంట్లో అడుగు పెట్టానురా. ఇవే చేతులతో ఆ పరువుని తీసేసి ఆ కుటుంబాన్ని నేను నాశనం చెయ్యలేను. నేను చేసిన తప్పుకి వాళ్ళందరూ ఎందుకు శిక్ష అనుభవించాలి? మరి నేనెందుకమ్మా శిక్షలు అనుభవించాలి? నీ ప్రశ్నకి నా దగ్గర సమాధానం లేదురా. జరిగిన తప్పుని చెరిపివేసే శక్తి నా దగ్గర లేదు. లేదురా. గుర్తుపట్టావా చెంచలానే? నా కూతుర్ని అడ్డు పెట్టుకుని దశరథ రామయ్యని రోడ్డు మీద పడేద్దాం అనుకున్నానే, అప్పుడు అడ్డుపడ్డావు. మీ అమ్మను అడ్డం పెట్టుకుని సాధిద్దాం అనుకున్నాను, మీ అమ్మని కూడా తీసుకుపోయావు. ఇంక ఏ అడ్డు రానివ్వని.
నీ అడ్డు లేకుండా చేస్తా. హే రా. ఎక్కడికి? ఏ రా చెప్తాను. అందరూ హోమం దగ్గరున్నారు. త్వరగా ఈ చీర మార్చుకుని వైదేహిలా వాళ్లలో కలిసిపో. వెళ్ళు. మరి వైదేహి? హే అవన్నీ తర్వాత చెప్తాను. ఇప్పుడు అక్కడ వైదేహి లేదు. ఆలస్యమైతే అనుమానం వస్తుంది. తొందరగా చీర మార్చుకుని వెళ్ళు. 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 మహాదేవ్యై నమః, ఆదిదేవ్యై నమః, పరమపురుషాయై నమః, పరమాత్మికాయై నమః. ఓం చతుర్వేద పండితాంగ్రిగాయై నమః. ఓం హిరణ్యవన్నాం హరణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తామ ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీం. అతయ్య, వైదేహి ఏది? ఇంకా రెడీ అవుతుందేమో. అదేంటి, ఇందాకే రెడీ అయిపోయింది కదా. సరే, నేను తీసుకొస్తాను. యస్యాం హిరణ్యం విందేయంగామస్వం పురుషానహం అశ్వపూర్వామృతమద్యాం హస్తినాద ప్రబోధినీం శ్రియం దేవేమపక్వయే శీర్మా దేవేచుస్తాం కాంసోస్మితాం హిరణ్యప్రాకారామాద్రాంజులంతేం తృప్తాం దర్పయంతేం పద్మే స్థితాం పద్మవర్ణాం. వచ్చేసావా? అచ్చం వైదేహిలాగే ఉన్నావు. ఎవ్వరూ అనుమానించరు. వెళ్ళు. చెప్పేది నీకే, వేరే దారి లేదు. వెళ్ళు. ఆగాగు. దేవాంశ్ వైదేహి మెడలో కట్టింది. నిన్ను వైదేహిని చేయడం కోసం నేను నీ మెడలో కట్టాల్సి వస్తుంది. ఈ చైన్ ఉంటే దేవాంష్కి కూడా ఏ అనుమానం రాదు. వెళ్ళు. వైదేహి, సంతతి వచ్చింది. బాబు, కూరగాయలు ఇక్కడే ఉన్నాయి. వైదేహి, ఇంతసేపు ఏం చేస్తున్నావమ్మా? అక్కడ నీకోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. అవును, చీర మార్చేసావేంటి? అది ఇందాక అక్కడ వంట చేసే దగ్గర సాంబార్ చీర మీద పడిందమ్మా. ఓ అవునా, సరే పదమ్మా, పూజ జరుగుతుంది అక్కడ. దశరథ రామయ్య, నీ పతనం ఆరంభం. ఎవ్వడూ ఆపలేడు. బాబు, పూజ మొదలెడదామండి. వైదేహి రావాలండి. వస్తుంది బాబు, ముహూర్తం దాటిపోతుంది. పదండి.
ఓం అధైతం విష్ణవే చరణరోతి యజ్ఞో వై విష్ణుః యజ్ఞ ఏవాంతతః ప్రతిష్ఠతి సోచ్యతే హోతి విష్ణవే స్వాహ యజ్ఞాయ స్వాహ ప్రతిష్ఠాయ స్వాహేతి నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై ధీమహి. అమ్మా ఇలా దొంగచాటుగా అమ్మ అని పిల్లలు చూస్తుందేంటమ్మా? మరి నేనెందుకమ్మా శిక్షలు అనుభవించాలి? బాబు పూజ మొదలెడదామండి. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తామ ఆవహ జాతవేదో లక్ష్మీమరుపగామినీం యస్యాం హిరణ్యం విందేయంగామస్వం పురుషానహం అశ్వపూర్వామృతమద్యామస్తినాథ ప్రబోధినీం శ్రియం దేవీమపక్వయే శ్రీర్మా దేవీ జిషుతాం తాంసోస్మితాం హిరణ్యప్రాకారాభాద్రాం జలంతీం దుగ్ధాం దర్పయంతీం. పరాయి వ్యక్తి పక్కన భార్యగా ఒక్క క్షణం నుంచి అవడమే ఎంత కష్టంగా ఉంది. భార్యగా కొనసాగించడం అంటే ఎంత నరకంగా ఉంటుందో. ఇంతకీ చంచల వైద్యం ఏం చేసింది? నువ్వు శంకుస్థాపన చేయడం లేదురా, నీ భార్యకి సమాధి కడుతున్నావు. నువ్వు శంకుస్థాపన చేసే చోటే నీ భార్యని పాతిపెట్టా. నేను బ్రతికొస్తానని ఊహించలేదు కదూ. దశరథ రామయ్య నాశనం చూడకుండా నేనెలా చూస్తానే? నిన్ను పాతి పెడితే దశరథ రామయ్య ఎలా నాశనమవుతాడు అనుకుంటున్నావా? అచ్చం నీలాగే ఉండే అమ్మాయిని చూసా. నిన్ను ఇక్కడ పాతిపెట్టి నీలా ఉన్న తనని నీ మొగుడి పక్కన పెడతా. తర్వాత నాకిష్టం వచ్చినట్టు ఆటలాడిస్తా. భగవంతుడా, భర్త, అమ్మ, అత్త అందరూ దగ్గరే సంతోషంగా ఉండే సమయంలో మళ్ళీ దూరం చేస్తున్నావేంటి? ఎలాగైనా నన్ను కాపాడు. చంచల కుతంత్రాలకి నా కుటుంబం బలి కాకుండా చూడు. ఇంత బాధలోనూ నీకొక గుడ్ న్యూస్ చెప్పనా? ఎక్కడైతే శంకుస్థాపన చేస్తున్నారో నిన్ను అక్కడే పాతేస్తున్నా. అంటే నువ్వు బ్రతికుండగానే నీ భర్తే నీకు సమాధి కట్టబోతున్నాడు. వైశాలిని వైదేహి అని నమ్మడానికి ఇదే నే ఆధారం. రేయ్, మూసేయండ్రా.